హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా చేసుకునే మేక కాళ్ళ సూప్ని ఎంతో టేస్టీగా, కారం కారంగా, స్పైసీగా మనకి గొంతులో తాగేటప్పుడు మంచి ఫ్లేవర్తో ఈ ముక్కలు మంచిగా నీశ్వాసన లేకుండా టేస్టీగా మనం ఈ మేక కాళ్ళ పాయ సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఇక్కడ చూపించిన స్పూన్తోని 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఒక 2 లవంగాలను తాలింపులోకి వేసుకోవాలి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులను ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలని తాలింపులోకి వేసుకొని వేగనివ్వాలి. అలాగే ఒక స్పూన్ పైన 1.5 స్పూన్ల వరకు ధనియాలు, అలాగే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ మీరు దీంతో పాటు మనకి సన్నగా తరిగిన అల్లం ఉంటే అల్లం అయినా వేసుకోవచ్చు తాలింపులోకి. ఇక్కడ నేను అల్లం లేదు కాబట్టి ఈ వెల్లుల్లి కొంచెం దూరగా మంచి రంగులోకి వచ్చేంత వరకు, మనకి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి గ్రేవీ అనేది మంచిగా రావాలంటే ఉల్లిపాయలు కొంచెం సన్నగా కట్ చేస్తే మనకి కుక్కర్లో చేస్తాం కాబట్టి అది కొంచెం మనకి మెత్తగా ఉడికిపోయి గ్రేవీ లాగా వచ్చేస్తుంది, కలిసిపోతుంది అన్నమాట గ్రేవీలో. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం దూరగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను 2 ఎక్కువ కారం ఉన్న మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి 2 తీసుకున్నాను. మీరు తినే కారంని బట్టి 3, 4 అలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి మొత్తం ఈ విధంగా ఈ అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే మనకి మాడిపోతుంది కాబట్టి. ఇక్కడ ఈ మేక కాళ్ళని ఉప్పు అలాగే పసుపు వేసి బాగా గీకి కడగాలి. అప్పుడే దాని మీద ఉన్న మురికి అంతా పోతుంది. అది నేను కడిగే వీడియో అయితే చూపించలేదు. ఎప్పుడైతే మనం వాష్ చేసిన ఈ మేక కాళ్ళని ఈ కుక్కర్లో వేసి మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెంచి ఒక 2-3 నిమిషాలు బాగా వీటిని కలుపుకోవాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఈ మేక కాళ్ళని బాగా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే అందులో ఉండే పచ్చి వాసన పోయి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత లీటర్ పైన నీళ్ళు పోసి, ఇక్కడ నేను మేక కాళ్ళను ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం లీటర్ పైన నీళ్ళు పోసి మొత్తం ఇలా కలిపేసుకున్నాను. 1.5 లీటర్ వరకు నీళ్ళైతే వేసుకున్నాను, ఇక్కడ ఎక్కువ కాళ్ళు ఉన్నాయి కాబట్టి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఈ కాడలతో సహా ఉన్న కొత్తిమీరని డైరెక్ట్గా ఈ విధంగానే వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం పైనకించి కుక్కర్ మూతని పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వరకు మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎంత నిదానంగా ఉడికిస్తే మనకి బొక్కల్లో ఉన్న సోరవంతా కూడా మనకి సూప్లోకి దిగి అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో ఉన్న గాలంతా పోయినాక మనం మూత తీసి ఈ విధంగా చూస్తున్నాను. ఇక్కడ మీకు ఒక 2 స్పూన్ల వరకు ఈ జొన్న పిండిని ఈ విధంగా వాటర్ వేసి కలిపేసి ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మరీ చిక్కగా కాకుండా మరీ పల్చ కాకుండా మీడియంగా ఉండేటట్టు చేస్తున్నాను సూపు. మీకు కొంచెం సూప్ లాగా కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు జొన్నపిండి అనేది. ఇలా మనం జొన్నపిండిని వేసాక ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం పచ్చిమిర్చి ఈ జొన్నపిండి వేసినప్పుడే వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఈ మేక కాళ్ళ సూప్ అయితే రెడీ అయిపోయింది. దీనిని ఈ విధంగా వడకట్టైనా తీసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు జొన్నపిండి కనుక అవైలబుల్గా లేకపోతే వేరే ఏ పిండి అయినా వేసుకోవచ్చు. మైదా పిండి, గోధుమ పిండి, లేకపోతే జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ ఏదైనా ఓకే. చూసారు కదా, ఇప్పుడు మనకి వేడిగా సూప్ అయితే రెడీ అయిపోయింది. మంచి ఫ్లేవర్తో, మరీ స్పైసీగా కాకుండా మంచి టేస్ట్తో సూప్ అయితే రెడీ. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.